ఈ పరిచయాన్ని ఇప్పుడు చూస్తున్నాం, ఎలాగా చేయాలి, మనం ఎలా చదవాలి, ఎలా ధ్యానించాలి అన్న విషయాలు. ఈ పరిచయంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనకు చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మొదటి సువార్త మత్తయి సువార్త 7వ పేజీ. మనం ఈ మొట్టమొదటి నుంచి ఈ కోర్సులో మొట్టమొదటి నుంచి కూడా ఆయన రక్షణ ప్రణాళిక లేకపోతే ప్రవచనాల నెరవేర్పు, ఇంకొక విషయం దేని గురించి అంటే ఈ ప్రవచనాలన్నీ కూడా లేకపోతే ప్రణాళిక, దేవుడు సిద్ధపాటు చేసిన ప్రణాళిక, దేవుడు ఎంత చక్కగా నెరవేరుస్తూ వస్తున్నాడు అన్న విషయంలో విమోచన ప్రణాళిక అన్న భాగం మీద మన కోర్సు అంతా చక్కని రీతిగా చేస్తాం. ఆది కాండం నుంచి కూడా మనం చూస్తూ వస్తున్న విషయాలు మన విమోచన ప్రణాళిక, మనల్ని దేవుడు ఎలా విమోచించాడు అన్న విషయాలు. అదే కోణంలో ఇప్పుడు మత్తయి సువార్తను కూడా మనం ధ్యానం చేస్తాం. మత్తయి సువార్తనే కాదు, సువార్తలు తర్వాత ఉన్న విషయాలు కూడా ముందుగా చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విమోచన ప్రణాళికలో ముఖ్య కేంద్రంగా ఉన్నారు ఆయన. అంతేకాదు ప్రతి గ్రంథంలోనూ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే కనుక ప్రతి పుస్తకంలోనూ కూడా ఆయనే కేంద్ర స్థానంగా కనబడుతుంటాం. ఆది కాండంలో మన పితరుల జాబితా చూసుకున్నా అందులో ఆదాము దగ్గర నుంచి మొదలెట్టిన, ఆదాము దగ్గరేమో మొదటి ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభువారేమో కడపటి ఆదాముగా, అంటే అసలు మనిషిగా ఈ లోకానికి రావడం విషయం గురించిన ప్రస్తావన మొదటి ఆదాము కడపటి ఆదాముగా. లేకపోతే అబ్రహాం దగ్గర యేసు ప్రభువారి పోలికలు, యేసేపు దగ్గర యేసు ప్రభువారి పోలికలు, అలాగే పండుగలు యేసు ప్రభువారి పోలికలు, లేకపోతే అక్కడ చేస్తున్న కొన్ని సంఘటనలు మనం చూసాం మన ఫస్ట్ బుక్లో. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి గ్రంథంలోనే మనం చూసుకొస్తున్నాం, చెప్పాలంటే ప్రతి అంశంలోనే కూడా చూసుకొస్తున్నాం. అలాగే కొత్త నిబంధనలో కూడా సువార్తలు ఒక్క దాంట్లోనే కాదు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడం, ప్రతి గ్రంథంలోనే కూడా మనం చూసుకొస్తామన్నమాట. అపొస్తలుల కార్యాలు ఏంటి, మిగతా పత్రికలు ఏంటి, దేన్నైనా చూసుకొస్తాం. కనుక ఈ విమోచన క్రియ కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. అది ఆది కాండం నుంచి మలాకి వరకు, అలాగే మత్తయి దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా విమోచన ప్రణాళిక కంటిన్యూ అవుతూనే ఉంది. దీంట్లో భాగంగా మనం ఇప్పుడు మత్తయి సువార్తని మనం ధ్యానం చేసుకుంటూ ఈ సువార్త రాసే విధానాలు, లేకపోతే రాయడంలో ఎలా రాశారు, దేని గురించి రాశారు, ముఖ్య కేంద్ర స్థానంగా యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని ఎలా రాశారు అన్న విషయాలు ఇందులో ప్రత్యేకంగా మనం చూస్తాం అన్నమాట. చూడండి, మత్తయి సువార్తలో మీ దగ్గర బుక్స్ తీసి అందులో చూడండి. ఇందులో విద్యార్థులు ఫలితాలను ఉంది కదా, అది మనం ఏమేమి ఇందులో నేర్చుకుంటాం అన్న విషయాల గురించిన విషయాలు ఉంటాయి. రావాల్సిన ఫలితాలు విద్యార్థులు నేర్చుకునేవి. ప్రారంభం మనం కొత్త నిబంధనలపై పరిశీలన మొదలు పెడుతున్నాం కనుక కోర్స్ అంతా కూడా చక్కని రీతిగా లక్ష్యంతో, మనం నేర్చుకోవాలని లక్ష్యంతో మనం ముందుకు కొనసాగుదాం. సరే, ఈ మత్తయి సువార్త స్టార్టింగ్ మనం చేస్తున్నాం కదా. మత్తయి సువార్త అసలు మత్తయి ఎవరు? మత్తయి ఎవరు? సువార్త రాసిన ఆయన మత్తయి ఎవరంటే జనరల్గా మనకు తెలుసు. ఎవరంటే జనరల్గా ఆయన ఐడెంటిఫై అంటే ఫస్ట్ యేసు ప్రభువారి శిష్యుడు. యేసు ప్రభువారి శిష్యుడు. శిష్యుడు కాకముందు ఆయన ఎవరంటే సుంకాలు వసూలు చేసే ఆయన. ఏ సుంకాలు? ట్యాక్స్. మనకి ఇప్పుడు చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్ లేదా బిల్లు కలెక్టర్. ఈ సుంకాలు వసూలు చేసే ఆయన. ఇది ఆయన పోస్ట్. ఈ 9వ అధ్యాయంలో 9వ వచనంలో మత్తయి సువార్తలోనే రాయబడి ఉంది దీని గురించి. ఇది చూడండి, ఇక్కడ మనకి 8వ పేజీలో ఈ పుస్తకం యొక్క గురించి, మత్తయి సువార్త గురించి అని చెప్పి మత్తయి ఎవరు అని రాయబడి ఉంది కదా. ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి 9:9 ఏమన్నాడు అంటే తీసేసి చదువుతుండండి. చదవండి.
యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్ల వద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా. చాలు ఈయన మత్తయి రాసిన సువార్తలోనే ఈయన గురించిన విషయాలు తెలియపరుస్తూ ఈయన మత్తయి అన్న పేరు మెన్షన్ చేయడం, అలాగే ఈయన సుంకాలు వసూలు చేసి ఆయన, అలాగే మార్క్స్ సువార్త 2:14, లోక సువార్త 5:27 అక్కడ కూడా చూసి ముందుకెళ్ళి ఆయన మార్గంలో వెళ్ళుచు సుంకపు మెట్ల వద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవీని చూసి నన్ను వెంబడించమని. ఈయన తండ్రి ఎవరు? అల్ఫయి కుమారుడు. అలాగే మార్క్స్ సువార్త 2:14 చదివింది కదా. ఇప్పుడు 5:24 లోక. అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని 5:27 అటు మిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టులతో కూర్చుని చూచి నన్ను వెంబడించుకొని అతనితో చెప్పగా. చాలు. ఎందుకు ఈయన ఎవరంటే మత్తయి సువార్త రాసింది మత్తయి. ఆయన దుక్కు పేరు లేవి. ఈయన ఎవరు కొడుకు? అల్ఫయి అని ఆయన కొడుకు. లేవి అన్నది సాధారణంగా లేవి వంశస్థుల్లో ఉన్న వాళ్ళు సాధారణంగా పెట్టుకునేవారు. ఇతను ఇంకో పేరు ఏంటంటే మత్తయి ఇంకొక పేరు లేవి. అంటే మనకు జాగ్రత్తగా అర్థమయ్యేది ఏంటంటే ఇతను యూదా వంశానికి చెందిన వ్యక్తిలాగే మనకు కనబడుతున్నాడు. ఆ పేర్లు బట్టి తనకున్న మెన్షన్ చేసిన లేవి అన్న పదాన్ని బట్టి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ మత్తయి ఎవరు అన్నదాన్ని అంటే అసలు ఏం చేసేవాడు, ఏ వృత్తి చేసేవాడు, అతని మెంటాలిటీస్ ఏంటి, అతను ప్రవర్తించే ప్రవర్తన ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక మనకు ఆ సువార్త ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, ఆ రాయడంలో ప్రాముఖ్యత ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ఒక లెటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఉత్తరం తీసుకున్నాం, అది ఎవరికి రాశారో, ఎందుకు రాశారో, ఏ పరిస్థితుల్లో రాశారో తెలియకుండా దాన్ని మనం తీసి చదివేసాం అనుకోండి, అది మనకు అర్థం కాదు. ఎందుకంటే అది ఎవరికో రాశారు, ఏ పరిస్థితుల్లో తెలియదు, ఏ సంవత్సరంలో రాశారో తెలియదు, ఈ ఎవరెవరి గురించి మెన్షన్ చేశాడో మనకు తెలియదు, అందులోని వాళ్ళ పేర్లు ఏంటో తెలియదు. ఇవన్నీ ఏం తెలియకుండా ఆ ఉత్తరం తీసి మనం చదివేస్తే దానికి ఏం అర్థం కాదు మనకు. ఇందుకు రాసిన వ్యక్తి గురించి, ఆ రాసిన వ్యక్తి ఎవరు, అసలు ఎవరికి రాశాడు, ఎలా రాశాడు, ఈ విషయాలన్నీ కనుక మనం తెలుసుకుంటే కనుక ఆ రాసిన దాంట్లో కాంటెంట్ ఏంటనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఇది విషయం. ఇందుకు మత్తయి యేసుక్రీస్తుని వెంబడించక ముందు ఎవరనుకున్నారు? ఈయన ట్యాక్స్ కలెక్ట్, బిల్లులు వసూలు చేసేవాయన. యాక్చువల్గా ఈ సుంకాలు వసూలు చేసేవాళ్ళు అనేటప్పటికీ యూదులకు అసలు పడేది కాదు. మనం ముందు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు రోమీలకి ఎక్కువ ఫరగ ఉండేవారు సుంకర్లు అందరూ కూడా. కనుక ఈ రోమీల దగ్గర వీళ్ళు ఫరగ ఉండి రాజకీయ వర్గంలో ఉంటూ వాళ్ళకి తొత్తులుగా ఉండి క్రియలు చేసేవాళ్ళు అంటే యూదులకి పడేది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ సుంకర్లు ఏం చేసేవారంటే ఈ రోమీలకి ఈ గవర్నమెంట్ జాబ్లో ఈ రోమీలు గవర్నమెంట్ జాబ్ పక్షంగా వీళ్ళకి ఇచ్చేవారు ట్యాక్స్లు వసూలు చేయడానికి, పన్నులు వసూలు చేయడానికి. వీళ్ళు ఏం చేసేవారంటే సుంకాలు వసూలు చేయడంలో ఒక వంతుకి వాళ్ళు ఎంత వసూలు చేయమన్నారో అంత వసూలు చేయడం, మళ్ళీ వీళ్ళు పోషణ కూడా వాళ్ళకి ఎంత కావాలన్నా అంత వసూలు చేయడం అన్నమాట. అంటే చెప్పాలంటే వీళ్ళు అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ వసూలు చేసేవారు ఈ సుంకాలు వసూలు చేయడంలో. దాని గురించి అసలే సుంకర్లు అంటే యూదులకి ద్వేషం. దాంతోపాటు వీళ్ళు ఉన్నదానికి కూడా ఎక్స్ట్రా వసూలు చేస్తారంటే ఇంకా అసలు పడేది కాదనమాట. వీళ్ళు చూసేవాడికి చిరుబుర్లు అడిపోయారు అన్నమాట. అసలు వాళ్ళకి యూదులకి వీళ్ళకి పడేది కాదు, అంత కోపం. అందుకే సుంకర్లని పాపులను కూడా అనేవారు యూదులు మెన్షన్ చేసేది ఏంటంటే వీళ్ళు పాపం చేసిన వాళ్ళు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సమరియా ప్రాంతంలో ఉండేవారు కాబట్టి సంకర జాతి వాళ్ళు అని కూడా ముందు సుంకర్ల గురించి సంకర జాతుల గురించి మనం నేర్చుకున్నాం. కనుక అసలు పడేది కాదు. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన అన్నాడు, సొంకపు మెట్ట ధర వసూలు చేసుకుంటుంటే డైరెక్ట్ మనకి చెప్పండి మాట. మత్తయి సువార్త 9:9 కానీ లేదా మార్కు సువార్త 2:14 చెప్పండి మాట్లాడేంటే అక్కడ ఏమనుంది? అల్ఫయి కుమారుడైన లేవి అక్కడ పన్నులు వసూలు చేసుకుంటా అతని దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించన్నాడు. వెంబడించు అనగానే వెంటనే అతను ఉన్నాయన్నీ కూడా అప్పచెప్పేసి
మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి మొత్తం యేసుక్రీస్తుని వెంబడించడానికి వచ్చేసారు. యాక్చువల్గా ఈ పరలోక రాజ్య వారసులకి లేకపోతే యూదులకి సుంకరులు అంటే పడరు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యునిగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా కొంతమంది చూసినప్పుడు వీళ్ళు పడరు లేకపోతే వీళ్ళు దూరంగా ఉన్నారు, ఈ కొంతమంది వ్యక్తులు చూసినట్టు మన మైండ్లోకి వచ్చారు. వీళ్ళు విగ్రహారాధన చేస్తారు, లేకపోతే వీళ్ళేమో అన్యాయం చేస్తుంటారు, వీళ్ళేమో దోపిడీలు చేస్తుంటారు, వీళ్ళకి సంబంధం లేదు, అసలు చెప్పకూడదు, అసలు వీళ్ళు అసలు దేవుని దగ్గర పిలకూడదు. ఈ థాట్స్ ఉంటాయి మనకు కొన్ని మన మైండ్కి సంబంధించి. కానీ ఈ చూసినప్పుడు అన్నిటికీ వ్యతిరేకంగా కనబడుతుంటుంది. యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా వచ్చానండి అంతే. ఇతను వీరేది చూడండి, చెప్పినట్టు వచ్చేసాడు. ఇక్కడ ఏమీ రాయబడలేదు, ఇంకా చెప్పినట్టు వచ్చేసాడు అంతే. ఇప్పుడు ఏమయ్యాడు? పరలోక రాజ్య వారసుడు శిష్యుడు అయిపోయాడు. శిష్యుడు అయిపోయిన తర్వాత ఇతను యాటిట్యూడ్లు మెంటాలిటీస్ అన్నీ మారిపోయాయి. యాక్చువల్గా ఈ మత్తయి గురించిన విషయాలు మనం తెలుసుకుంటే అది ఎలా రాశాడు, ఎందుకు రాశాడు అనే విషయాలు తెలుస్తుంది అన్నమాట. అందుకనే తెలుసుకోండి. ఈ మత్తయి గారు ఈయన పేరును బట్టి, అతను రాసే శైలిని బట్టి మనం చాలా జాగ్రత్తగా చూస్తే కనుక ఈయన చాలా విద్వాంసుడని నేర్చుకోవచ్చు. అంటే బాగా చదువుకున్నాడు. ఈ బిల్లు కలెక్టర్గా బిల్లులు చేస్తున్నాడంటే మ్యాథ్స్ బాగా వచ్చేది తనకి. లెక్కల మాస్టర్ అయిన లెక్కలు బాగా చేస్తాడు. మాస్టర్ అంటే బాగా చేస్తాడు. ఎందుకంటే వడ్డీలు కట్టాలి, చక్ర వడ్డీలు కట్టాలి, బార్ వడ్డీలు అంటారు కదా, అన్నీ కట్టుకెళ్ళిపోయేవాడు. ఎవరికంత వడ్డీలు వేసేసేవాడు. లెక్కలు చూపించాలి, వాళ్ళకి రోమీలు చూపించాలి పర్ఫెక్ట్గా, ఎవరికంత తన్ని చేసి రావాలి. ఇంకోటి ఏంటంటే బాగా జ్ఞాపశక్తి ఎక్కువ, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అతనికి తెలుసు. చాలా మాటగారి, చాలా మంచి. అంటే రోమీలకి ద్వేషం అనే పదం పక్కన పెడితే కనుక అతను జాబుకు సంబంధించి పర్ఫెక్ట్గా చేసేవాడు. ఎంతైనా పర్ఫెక్ట్గా అనమాట. అంటే బిల్లులు వసూలు చేయడంలో, అతని లెక్కలు రాయడంలో ఇతనికి మంచి పోస్ట్ ఇచ్చారంటే మరి బిల్లు కలెక్టర్ పోస్ట్ మళ్ళీ ఉట్టినిచ్చేస్తారా? ఏం చదువుకోలేనోడికి లేకపోతే జ్ఞానం లేనోడికి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మంచి పోస్ట్ ఇవ్వగలుగుతారు వాళ్ళు. అంటే రోమీలు కూడా సెలెక్ట్ చేసుకుని ఇచ్చారంటే, అందులోంచి ఈ సుంకరుల్లోంచి సెలెక్ట్ చేసుకునేందుకు ఇచ్చారంటే ఇతను ఎలాంటి వాడో చూడండి. అంటే మంచి విద్యావంతుడు, చక్కని మాట తీరున్నవాడు, మంచి మ్యాథ్స్ తెలిసినోడు, లెక్కలు తెలిసినోడు, అన్నింటిలోనూ ప్రావీణ్యుడు అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాటి గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాడు. ఇది అతని గురించి చక్కని రీతిగా చెప్పాలంటే. ఇతని రచనల్లో అదే కనబడుతుంది. ఇతని రచనల్లో చూసినప్పుడు మత్తయి సువార్తలో మనం ఎక్కువ చూసినప్పుడు ఇశ్రాయేలీల మీద లేదా యూదుల మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళ కనబడతాం. ఎందుకంటే పాత నిబంధనల లేఖనాలన్నీ కూడా ఏదేది నెరవేరుతుందో ఆ నెరవేరన్నీ కూడా ఇక్కడ పుట్ చేసి రాసుకొచ్చాడు అన్ని నోట్స్లా. అందులో మనకి చూస్తే కనుక మత్తయి సువార్తలోని లేఖనాలు నెరవేరేటట్లు అన్న మాట ఎక్కువ కనబడుతుంటారు. లేఖనాలు నెరవేరేటట్లు ఇలా కనబడింది. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు పుట్టు గురించి చెప్పినప్పుడు ఇగో పలానా చోట యేసు ప్రభువు పుట్టు గురించి ఇలా కనబడింది, పలానా అబ్రహాం గారి గురించి ఇలా కనబడింది అని చెప్పి రాయడం. ఇంకోటి వంశావళి రాసుకొచ్చాడు. ఫస్ట్లో వంశావళి. ఈ వంశావళి రాయడంలో కూడా ఇతనికి ఈ ధర్మశాస్త్రం మీద లేకపోతే అతను చేసే లేదా ముందు వాళ్ళ వంశాల మీద, వాళ్ళ చరిత్ర మీద గ్రిప్ ఉన్నవాడు. చూసారా ఎంత చక్కని రీతి మంచి లక్షణాలు ఉన్నాయి తనకి. యాక్చువల్గా యూదులకేటి ఇతను చూసినట్టు సుంకర్రా బాబు, వీడితో మాగేటి, వీడితో మా తలనొప్పి, వీడు ఒక పాపి అన్న ఓళ్ళలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ప్లస్ ఈయన మంచి చరిత్రకారుడు, అంటే అన్నింటి గురించి అవగాహన కలిగినోడు. ఇంకోటి ఏంటంటే శైలి ఎలా రాయాలో తెలిసినోడు, ఎట్టి రీతిగా ఎలా రాయాలో తెలిసినోడు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మత్తయి సువార్త మనం చూసినట్లయితే చక్కని రీతిగా మనకు అర్థమవుతుంది అన్నాడు. ఈ రాయడంలో కూడా వంశావళి రాసి రావడంలో ఆయన మంచి చరిత్రకారుడని, లేకపోతే ఈయన పాత నిబంధనలో ఇది ఇవన్నీ నెరవేర్చబడేటట్లు ఇవన్నీ రాశాడు అన్న మాటలు చూసినప్పుడు ఎక్కువ సార్లు ఉంటుంది. ఇది నెరవేర్చబడేటట్లు ఇలా జరిగింది అన్న విషయాలు ఇది చూసినప్పుడు పాత నిబంధన మీద మంచి గ్రిప్ ఉన్నవాడని, చక్క చరిత్ర బాగా తెలిసినోడని ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. లెక్కలు కూడా కరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే రాయడంలో కూడా మంచి దస్తూరి, చక్కనిగా రాయడం. ఎందుకంటే వీళ్ళు రాసిన వాళ్ళకి మంచి దస్తూరి లేదనుకోండి, దస్తూరి అంటే హ్యాండ్ రైటింగ్ చక్కని రీతిగా రాయడం. ఇంకోటి ఏంటంటే
ఎక్కడ ఏది ఎలా ప్రజెంట్ చేయాలో అది తెలిసినోడు. ఈ మత్తయి సువార్తలో బాగా కనబడుతున్నాను. చక్కగా శిష్యరికం చెయ్యాలి అన్నా లేదా సువార్తల గురించి భాగాలుగా ముక్కలు విడగొట్టి సువార్తల్లో ఏదైనా చక్కని రీతిగా మనకు కనబడుతుందంటే మత్తయి సువార్త కనబడతాయి. ముక్కలు చేసుకుని కరెక్ట్గా మనం విభజించుకుని ధ్యానించుకోవచ్చు అన్నమాట. అలా రాసాడు అతన్ని. ఇవన్నీ చూసినప్పుడు చాలా టాలెంటెడ్. యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకుని శిష్యునిగా చేసిన వెంటనే ఈ చక్కని రీతిగా దేవుడు ఎలాగ ఉపయోగపడాలి అనుకున్నాడో అంతా కూడా ఉపయోగపడినట్లుగా మనకు కనబడుతుంది బైబిల్. చూసారు అతని గురించి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో. ఇప్పుడు మనం మత్తయి సువార్తను ధ్యానం చేస్తున్నామంటే అతను ఎలా రాసుకొచ్చాడో చూడండి. ఫస్ట్ చక్కని రీతిగా ఇతను రాయడంలో యూదులుగా రాయడం చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త ఇది ఎవరిని గురించి రాశాడు అన్న విషయాల్లో తర్వాత మత్తయి ఎవరికి రాశాడు, ఎప్పుడు రాశాడు అన్న విషయాలు. ఇది ఈ సువార్త యూదులకి రాయడం. యూదులకి రాసిన గురించి ఇప్పుడు వంశావళి గురించి అన్నాం కదా. యూదులకి వంశావళి చాలా ప్రాముఖ్యం కనుక ఈ వంశావళిలో యూదులకి పితరుడు ఎవరంటే అబ్రహాం దగ్గర వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? నీ ద్వారా ఈ ప్రపంచంలో వంశాలన్నీ కూడా దీవిస్తానని. తర్వాత దావీదుకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? నీ వంశం ద్వారా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. ఇవన్నీ తెలిసినోడు ఇతను. ఇది చూడండి ఎంత మంచి విషయాలు. ఇవన్నీ తెలియకుండా ఈ రాయలేడు ఈయన. కనుక వంశావళి ప్రారంభించిన దగ్గర నుంచి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాసుకొచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుని రాకడ గురించి ఎదురు చూసే వ్యక్తి ఇతను. ఈ సొంకం మెట్టి దగ్గర కూర్చున్నంతసేపు ఇవన్నీ మనకు కనబడలా. ఎప్పుడైతే ఈ లెటర్ రాశాడో, ఈ గ్రంథం రాశాడో, ఇవన్నీ మనకే కనబడుతుంటాయి. అంటే మనలోని కూడా దేవుడిచ్చిన మంచి లక్షణాలు, మంచి గురి, మంచి దేవుడిచ్చిన టాలెంట్స్ మనవి ఉంటాయి. అది దేవుడికి ఇచ్చిన వాటిని చక్కని రీతిగా మనం ఉపయోగించగలిగితే మనం కూడా అనేకులకు ఉపయోగపడగలుగుతాం. ఇప్పుడు సొంకరలాగా ఉండిపోయాడు అనుకోండి. ఆ మెట్ల దగ్గర ఉండిపోయాడు, తన ఆస్తిని చూసుకుంటూ ఉండిపోయాడు, ఆ ట్యాక్స్లో వసూలు చేసుకుంటూ ఉండిపోయాడు అనుకోండి. పిలిచినప్పుడు రాలేదనుకోండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మత్తయి సువార్త మనకు ఉండకపోను. ఇంకోటి ఏంటంటే అనేక లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేసింది మత్తయి సువార్త. అనేకులు దేవుని దగ్గర తీసుకొచ్చింది. కాదని ఎవరన్నా అనగలరా ఎవరన్నానే? కోట్ల మందిని ఆ 2వ శతాబ్దం దగ్గర నుంచి ప్రభావితం చేసిన గ్రంథంగా మత్తయి సువార్త ఉంది. అంతమందిని ప్రభావితం చేశాడు. దీనికి కారణం ఏంటంటే విధేయత చూపించి ఆయన పిలిచిన వెంటనే రావడం వల్ల. రాకపోతే విధేయత అంత ప్రాముఖ్యమే. ఈ యూదులకు రాయడంలో ఆయన ఉద్దేశంలో అది రక్షించుకోవాలి, నా జాతులు నేను రక్షించుకోవాలి. ఇతను ఉన్న తపన ఏంటంటే నిజానికి యూదులకి ఇతనికి ముందు పడదనుకున్నాం కదా, ఇద్దరికి పడదు. మరి ఎందుకు రక్షించాలనుకుంటున్నాడు? ఇతనంటే ముందే పడేది కాదు, చాలా ద్వేషించేవారు సుంకాలు వసూలు చేసేటప్పుడు. కానీ ఇతనికి దేవుడి గురించి తెలుసు, దేవుడి ప్రేమ గురించి తెలుసు, దేవుడి గురించి ఎదురు చూసి ఆయన అన్ని మంచి గుణలక్షణాలు. కనుక శిష్యుడు అయినంటనే దేవుని మీద ఆధారపడి ఆయన ఆత్మ కలిగిన వాడిగా తన సొంతోళ్ళు రక్షించుకోవాలనే ఉద్దేశంతో రాశాడు. తన సొంతోళ్ళనే కాదు, ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళందరికీ, లేకపోతే ఎంతమంది దేవుని బిడ్డలు అవ్వాలనుకున్నారు దేవుడు ఏర్పాటు చేశాడు, అందరికీ కూడా మంచి సువార్త దీని ద్వారా అందించాడు. యేసుక్రీస్తు యొక్క సువార్త. సువార్త అంటే శుభవార్త. అది రాశాడంట. ఎవరికి రాశాడంటే యూదులకి ప్లస్ అందరికి ఈ గ్రంథం గురించి. ఎప్పుడు రాశాడు అన్న విషయాలు చూడండి. ఇక్కడ 9 పేజీ 60వ సంవత్సరం నుంచి 68, కొంతమంది 58 నుంచి 68 వరకు కొన్ని కూడా ఆ సంవత్సరాల మధ్యకాలంలో రాసి ఉండొచ్చు అని. అంటే ఇది ఉజ్జాయింపుని అంటే సుమారుగా అని ఉంటాయి మనకి గ్రంథాలు రాసినవి అన్నీ కూడా ఒక 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఆ మధ్యకాలంలో రాసి ఉండొచ్చు. అంటే కరెక్ట్ ఏ కాలంలో రాశారో అక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మన చరిత్రకారులు వాళ్ళ యొక్క రీసెర్చ్ను బట్టి రాసినాయి అన్నమాట. అది ఎవరికి రాశారు, తర్వాత ఈయన ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు అనే విధాలు ఇప్పుడు రాసిన శైలి ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇది తెలుసుకోవడం వల్ల మనం ఈ సువార్తలో ఉన్న విషయాల గురించి ఎక్కువ తెలుసుకుంటాం అన్నమాట.
ఇప్పుడు అంత అంత తెలిసిన వ్యక్తి ఇప్పుడు రాస్తే ఎలా ఉంటుందో చూడండి. గ్రంథం తెలిసిన వ్యక్తి, దస్తూరి చెక్కున్న వ్యక్తి, కరెక్ట్ లెక్కలు బాగా తెలిసిన ఆయన, దేవుని మీద ప్రేమ ఉన్న ఆయన, ఇలా రాసిన వ్యక్తి ఎంత చక్కగా రాసుకొస్తాడు. ఇంకోటి ఏంటంటే దేవుడు అంటే బాగా ప్రేమ ఉన్న వ్యక్తి. ఈయనకి ఏంటంటే పరలోకం అంటే బాగా మక్కువ, పరలోక రాజ్యం అంటే మక్కువ. అందుకని పరలోక రాజ్యం అన్న మాటనే పదే 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 రాస్తుంటాడు ఇతను. ఇతను రాసిన మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మత్తయి సువార్త? 28 అధ్యాయాలు. 28 అధ్యాయులను కూడా ఈ పరలోకము, పరలోక రాజ్యము, లేకపోతే దేవుడు, లేకపోతే రాజు, రాజ్యం అన్న మాట ప్రతి చోట కనబడుతూ ఉంటారు సుమారుగా, మ్యాక్సిమం. అంటే ఇతను పరలోకం అన్నా పరలోక రాజు అన్న అంత ఇంట్రెస్ట్ అన్న. ముఖ్యంగా పరలోకం ఉన్న రాజు అన్న మాట 50 సార్లు దగ్గర కనబడుతుంది. అందులో 33 సార్లు ఏమో పరలోక రాజ్యం అనే మాట కనబడుతుంటారు డైరెక్ట్గా మనకి. కనుక ఈయనకి బాగా దేవుడు అంటే ఎక్కువ ప్రేమ అన్న విషయం మనకి అర్థమవుతుంటుంది. ఇది మీరు నోట్స్ రాసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఈ ఫస్ట్ లెసన్లో మనం చూసినప్పుడు మీరు నోట్స్ ఈ మత్తయి సువార్త రాసినప్పుడు ఎవరు రాశారు? మత్తయి రాశాడు. తర్వాత ఎవరికి రాశాడు? యూదులకి. తర్వాత అందరి కోసం. తర్వాత ఏ సంవత్సరం రాశాడు అన్ని విషయాలు అది మీరు క్లుప్తంగా రాసేసుకోండి అంతే. ఒక్కొక్క వచనం నుంచి ఒక్కొక్క వచనం అన్ని రాయకలేదు మీరు నోట్స్లో. సరే, 9వ పేజీ చూస్తే కనుక దీని వివరణ, మత్తయి సువార్త వివరణ మనం చూద్దాం ఎలాగున్నదంట. 28 అధ్యాయాల వివరణ ఈ మత్తయి సువార్త. మనం ఫస్ట్ బుక్లో మత్తయి సువార్తను కూడా మనం విభజించి మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త కాదు, 4 సువార్తలను కూడా విభజించి మనం నేర్చుకున్నాం. ఇందులో ఎలా విభజించామంటే, ఒకటేమో పరిచయం, 2 పరిచర్య, 3 లాస్ట్ వీక్ చివరి వారం మరణ పునరుద్ధానాలు, మరణం పునరుద్ధానం. ఈ 3 భాగాల మీద 4 సువార్తలను కూడా మనం డివైడ్ చేసుకున్నాం. సువార్తను కూడా డివైడ్ అంటే ఈయన పరిచర్య అంతా ఫస్ట్దేమో పరిచయం, తర్వాత ఏమో పరిచర్య, తర్వాత చివరి వారంలో మరణ పునరుద్ధానాల గురించి. ఇది మనం ఫస్ట్ బుక్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు విడమర్చి ఇంకా కొద్దిగా ఎక్కువగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మత్తయి సువార్తని ఒకసారి టెస్ట్, మత్తయి సువార్తని ఇప్పుడు ఇంకా ఎక్కువగా డీప్గా వెళ్ళడానికి దీన్ని 5 భాగాలు చేసుకోవచ్చు మనం. మత్తయి సువార్తని ఈ 5 భాగాలు కూడా అంటే యాక్చువల్గా 7 భాగాలు. మత్తయి సువార్త రాసింది 7 భాగాలు ఉంటే, ఒకటి ఈ పరిచయం ఫస్ట్ది అయితే, ఈయన చేసిన పరిచర్య 5 భాగాలు చేస్తారు. ఇందులో మన ఈ బుక్ నుంచి అటు ఇదిగా నేర్చుకుంటాం. ఒకటేమో పరిచర్య అయితే, ఇది చూడండి 9వ పేజీలో ఉన్నాం. ఓకే, 9వ పేజీ. ఒకటి 2 అధ్యాయాలు ఏంటి అసలు? 1-2 అధ్యాయాల్లో పరిచయము, ఇంకొకటి ఇందులో నేర్చుకుంది ఏంటంటే బాల్యం. ఇది మాత్రం మారదులేదు, పరిచయము, బాల్యం, ఈ 2 విషయాలు మనం ఇందులో ఇక్కడ 3వ అధ్యాయం దగ్గర నుంచి చూడండి 5 భాగాలు చేస్తున్నాయి. చూడండి, మొదటి భాగం మొదటి భాగం 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు, 3 నుంచి 8వ అధ్యాయం వరకు, 3 నుంచి 8వ అధ్యాయం వరకు. చూడండి 9వ పేజీలు చూడండి ఒకసారి, బుక్ తీసి మీరు దగ్గర పెట్టుకోండి.
ఉంది కదా మొదటి భాగం. రెండో భాగం రెండోది ఎంత? 8వ అధ్యాయం నుంచి యాక్చువల్లీ 8, 9, 10 3 అధ్యాయాలు 11వ అధ్యాయం 1వ వచనం దగ్గర అది అందులో కలిసిపోయింది అన్నమాట. 8 నుంచి 10. తర్వాత మూడోది తర్వాత నాలుగోది 5వ భాగం 19 నుంచి 26 వరకు. ఇది 5 భాగాలు. ఈ 5 భాగాలు ఏంటంటే ఆయన పరిచర్య, అంటే పరిచర్ని 5 భాగాలుగా విభజించుకోవచ్చు. అక్కడి నుంచి 3వ అధ్యాయం దగ్గర నుంచి 25వ అధ్యాయం వరకు, 25వ అధ్యాయం వరకు, 3 నుంచి 25 అధ్యాయం వరకు పరిచర్య 5 భాగాలు. ఇది చివరిది చివరి వారంలో ఈయన మరణం పునరుద్ధానం తర్వాత ఆరోహణం అంటే పైకి వెళ్ళడం, తర్వాత అధికారం అంటే మరణం మీద అధికారం ఆయన పొందాడు అని చెప్పడం. అంటే ఈ 5 భాగాలు పరిచర్య, ఆయన చేసిన పరిచర్య. అది డౌట్ అయినట్టు చెప్పండి. ఇక్కడ ముందుకెళ్తానమ్మా. మనం ఫస్ట్ బుక్లోనేమో సింపుల్గా 3 భాగాలే చేసాం. 3 భాగాల్లో పరిచయము బాలింగనేమో ఫస్ట్ చూసాం. ఎందుకంటే లెసన్కి పరిచయం అవసరం. దేనికైనా సరే ఎవరైనా పరిచయం చేసుకోవాలి. ఎవరి గురించి రాశారు, అదే ఎవరి గురించి చెప్తున్నారు ఏంటన్న విషయాలు పరిచయం. ఈ పరిచర్య అంతానేమో ఒకటి, లాస్ట్లోనేమో మరణ పునరుద్ధానం. ఈ పరిచర్య గురించి మనం ముఖ్య కేంద్రంగా తీసుకుని ఈ మత్తయి సువార్తని ఇప్పుడు 5 భాగాలుగా విభజించి నేర్చుకుంటున్నాం అంతే. మిగతా మామూలే. ఇది ఒకటే. చివరికి వచ్చి మరణ పునరుద్ధానం, పరిచర్య, ఈ 5 భాగాలు. ఒకటేమన్నా ఇందులో చెప్పండి, చెప్పేస్తున్నా. పరిచర్య మొదటి భాగం చూడండి. ఒకటి ఇది ఫస్ట్లోది వంశావళి గురించి మనకు తెలుసు. ఏంటి? 1వ అధ్యాయం 2వ అధ్యాయం వంశావళి బాల్యం ముందాలు నేర్చుకున్నాం ఇది. కాబట్టి మనం సింపుల్గానే అర్థం అవుతుంది. సువార్తలు 4 కూడా. ఎన్ని అధ్యాయాలు వంశావళి గురించి? 1, 2 అధ్యాయాలు. ఇప్పుడు ఫస్ట్ భాగం ఏంటి? మొదటి భాగం పరిచర్య ఏంటి? మొదటి భాగం పరిచర్య ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు? 3 నుంచి 8 అధ్యాయం. 3 నుంచి 7 చివరి వరకు. ఇందులో చూడండి ఒకసారి. మొదటి భాగం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 7 చివరి వరకు, అంటే 7వ అధ్యాయం వరకు. ఒకటే కథనం అని ఉంది, రెండోదేమో ప్రసంగం, మూడోదేమో కథనం, ప్రసంగం, మూడోది పరివర్తనం. ఇదేమీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఒక దాని గురించి వివరం చెప్తాను. ఇది చెప్తే చాలా మొత్తం అర్థమైపోతుంది. ఫస్ట్ ఇది చూడండి. ఫస్ట్ ఏంటి? కథనం అంటే ఒక్కసారి పేజీ వెనక్కి తిప్పండి.
10వ పేజీ ఫస్ట్ సందేశం ఉంది కదా, అందులో 2వ భాగం చూడండి. కథనం అంటే ఏంటి అన్న విషయాలను కనబడుతుంది. మొదటి కథనం అంటే ఒక విషయానికి సంబంధించిన సంఘటనలను కలుపుతారు. కథనం అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్లో బాగా అర్థం అవుతుంది, నెరేటివ్ అంటాం. నెరేటివ్ ఇది బాగా అర్థం అవుతుంది. కథనం అంటే తెలుగు సరిగ్గా అర్థం అవ్వకపోవచ్చు. నెరేటివ్ అనమాట అంటే కథాంశం అనమాట. ఈ కథనం యొక్క అంటే కొన్ని విషయాల్ని అన్నిటిని కూడా ఒక విషయానికి సంబంధించి లేదా కొన్ని విషయానికి సంబంధించి అన్నిటిని ఒక చోటకి చేర్చి దాన్ని చక్కని రీతిగా అర్థమయ్యేటట్లు తెలియపరిచేదాన్ని కథనం అంటాం. కొన్ని విషయాల్ని లేకపోతే కొన్ని సంఘటనల్ని అన్నిటిని ఒక చోట చేర్చి అందరికీ అర్థమయ్యేటట్లు తెలియపరిచే విధానాన్ని కథనం అంటాం అనమాట. దాన్ని అలా రాసేసుకుంటాను. ఒక విషయానికి సంబంధించిన కొన్ని విషయాలను, ఒక విషయమునకు సంబంధించిన కొన్ని విషయాలను కలపడం. ఒక విషయానికి సంబంధించిన విషయం. తర్వాత ఒక క్రమ పద్ధతిలో కాలక్రమముగా విషయాలను వివరించే పద్ధతి, దీన్ని కథనం అంటాం. ఒక క్రమ పద్ధతిలో కాలక్రమంగా విషయాలను వివరించే పద్ధతి. ఇందులోని 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఏంటి ప్రత్యక్ష కథనం అని, పరోక్ష కథనం అని. అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. దీని తెలుగు జనరల్గా చెప్పాలంటే ఒకటి అంటే ఈ కథనం అంటే ఏంటి అసలు అని ఇది అర్థమైందని చెప్పండి ముందు కదా. కథనం ఏంటంటే ఒక విషయాన్ని కానీ కొన్ని విషయాలు కానీ అన్నీ ఒక చోట చేర్చి అర్థమయ్యేటట్లు మనం తెలియపరచడాన్ని కథనం అంటాం. అంతేకాకుండా ఒక క్రమ పద్ధతిలో కాలక్రమాన్ని విషయాలన్నింటినీ వివరించడాన్ని కథనం అంటాం. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే ఒక విషయాన్ని మనం అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దాని గురించి విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. అక్కడ ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకుని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ కథనంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాం కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. ఒకటేంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో సేమ్ ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు చెప్పారు, యేసు ప్రభు వారు కొన్ని ఉపమానాలు చెప్పారు, మాటలు చెప్పారు. ఆయన ఏదైతే చెప్పారో ఉన్నది ఉన్నట్టు రాసేయడం, అది కథనంలో భాగం. లేదు, రెండోది ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నేను అర్థం చేసుకుని ఆ మాటలకి ఏ విధమైన అటు ఇటు కలపకుండా తీసేయకుండా ఆ అర్థాన్ని ఇచ్చేటట్లు చక్కని రీతిగా రాయడం. ఒకటి ఆయన చెప్పినట్లుగా రాయడం. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులందరినీ రక్షించడానికి వచ్చాడు అని చెప్పడానికి ఆయన దాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు మనం. ఒకటి యేసుక్రీస్తు ప్రభు వారు పాపులందరినీ రక్షించడానికి వచ్చాడు అని చెప్పి రాసేస్తాను నేను, అది ఒక రకం. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులందరినీ రక్షించడానికి వచ్చాడు అని ఆయన చెప్పాడు అని రెండోది. రెండింటిలో అర్థం ఒకటే. ఏమర్థమైంది ఇందులోని అంటే ఏదైతే చెప్పాడో దేవుడు యేసు ప్రభు వారు దాన్ని ప్రత్యేకించి కాలానికి అనుగుణంగా ఏదైతే చెప్పాడో దాన్ని అంతటిని చక్కని రీతిగా రాసి ఉంచాడు. దీన్ని కథనం అంటాం మనం. కథనం అర్థమైందా? కొద్ది కన్ఫ్యూజన్ అంటూ ఉంటుంది, కథ కన్ఫ్యూజన్ అవ్వట్లేదు. సింపుల్ చెప్పాలంటే ఒక కథ ఉందనుకోండి, ఆ కథను ఉన్నది ఉన్నట్టుగా చక్కని రీతిగా వివరించి మనకు అర్థమయ్యేటట్లు తెలియజెప్పడం కదా. ఇలా చెప్పలేకపోయామనుకోండి, మరి మనం చెప్పి కూడా అర్థం అవ్వాలి కదా. ఒక కథ చెప్పాలంటే చిన్నప్పుడు చూడండి, మన అమ్మమ్మలో నాన్నమ్మలో పడుకోబెట్టి కథలు చెప్పిపోయారు. చిన్నప్పుడు ఎప్పుడు 2వ తరగతో 3వ తరగతో అవి చెప్పినవి ఇప్పుడు కూడా చెప్పేస్తాం. ఎంత చక్కగా చెప్తాము కదా. మరి అంత జాగ్రత్తగా వింటాం దాన్ని చక్కని రీతిగా.
ఇవి కూడా అట్టి రీతిగానే జ్ఞాపకం పెట్టుకోవాలి. వీటిని కథనం అంటారు అన్నమాట. అంటే దాని ఉన్న అంశాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది దేని గురించి కథనం అంటే, ఆయన ఏదైతే ప్రసంగం చెప్తున్నాడో ఆ ప్రసంగాన్ని ముందుగా ఏ అంశాల గురించి చెప్తున్నాడో అంశాలను తెలియపరచడం అనమాట. ఇప్పుడు చూడండి, ప్రసంగం ఉంది అక్కడ, ప్రసంగం ఉంది కదా. ఏంటి ప్రసంగం ఇక్కడ? కొండ మీద ప్రసంగం. కన్ఫ్యూజన్ ఉందా? అర్థమవుతుంది కదా. కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం ఎన్ని అధ్యాయాలు? ఇవన్నీ ముందు చదువుకున్నా కాబట్టి ఫ్రీగా అడిగాను. 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగం చేయడానికి జాగ్రత్తగా, ఈ కొండ మీద ప్రసంగం చేయడానికి ముందు అధ్యాయాల్లో ఉన్న విషయాలు దీనికి కథనంగా ఉపయోగపడ్డాయి అన్నమాట. అంటే ఈ కొండ మీద ప్రసంగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడానికి ఈ ముందు విషయాల్ని ఒక పరిచయంలో ఉపయోగించుకున్నాడు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, అంటే అది చెప్పిన తర్వాత ఇది చెప్పాడు, లేకపోతే ఇది అర్థమవుతుంది సరిగ్గా. అర్థమవుతుందా? ఈ కొండ మీద ప్రసంగం చెప్పడానికి, అంటే కొండ మీద ప్రసంగం గురించి ఏమేమి చెప్పాడు ఆయన? పరలోక రాజ్యంలో ఎలా ఉంటుందో చెప్పాడు, ధన్యతల గురించి చెప్పాడు, లేకపోతే ధర్మశాస్త్రంలో చాలా విషయాల గురించి చెప్పాడు. ఇవన్నీ చెప్పడానికి ముందు ఒక బేస్ వేసాడు ఆయన. ముందు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు అన్నీ కూడా చక్కరీతిగా రాసుకొచ్చాడు మత్తయి. వీటి గురించి రాసుకొచ్చాడు. ఇప్పుడు కథనం అన్న విషయాల గురించి చూస్తే, అంటే నెరేటివ్, దాని మూలం, ఈ ప్రసంగం దేని మీద ఆధారపడి ఉందన్న మూలం కథనం. అంటే ఆ మూలం మీద చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు 3 అధ్యాయాలు ఎలా పరిచయం చేస్తారండి మత్తయి అంటే, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఎలాగ మనం ఆలోచించాలంటే, ఈ మత్తయి గారు ఎలా రాసుకొచ్చారు, ఎవరిని ఇది ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి చెప్పాలనుకుంటున్నారు, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు, చెప్పినప్పుడు ఆయన ఏమి లాభాన్ని ఆశిస్తున్నాడు, అది కావాలి. ఎవరి గురించి చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఏ లాభాన్ని ఆశిస్తున్నాడు, అంటే ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి, శ్రోతల దగ్గర నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు అన్ని విషయాలు మన మైండ్లో ఉండాలి. ఈ గ్రంథమే కాదు, ప్రతి గ్రంథం దగ్గర అది మనం పాటించాలి. ప్రతి గ్రంథం దగ్గర, ఎందుకంటే అది తెలుసుకుంటేనే చక్కని రీతిగా మన గ్రంథం అర్థమవుతాను. ఈయన ఎలా రాస్తాడంటే, 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. అంటే ఈయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈయన పరిచయం చేసింది ఎవరంటే, బాప్తిసం ఇచ్చావు అని అంటున్నాడు. ఈయన సాక్ష్యం ఇచ్చాడు. 3వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్ష్యం ఎవరిచ్చారు? ఏమని ఇచ్చాడు? ఇదిగో లోక పాపాలను మోసుకుని గొర్రెపిల్ల, ఈయనే పాత నిబంధనలు చెప్పిన ఆయన, ఈయనే మన పాపాలన్నీ ఈయనే రక్షిస్తాడు, ఈయనే దేవుడు పంపించాడు. ఇవన్నీ సాక్ష్యం అనమాట. ఈ సాక్ష్యం ఫస్ట్. తర్వాత ఏమో బాప్తిసం తీసుకునే టైంలోనేమో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఏమంటాడు? ఆయన ఏమి సాక్ష్యం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తాను. ఎవరి సాక్ష్యం? ఫస్ట్ ఏమో బాప్తిసం ఇచ్చే యోహాను సాక్ష్యం, రెండోదేమో తండ్రి సాక్ష్యం, మూడోదేమో పరిశుద్ధాత్ముడు ఆయన మీద దిగి రావడం, నాలుగోదేమో ఇక్కడ శోధనల గురించి చెప్తున్నాడు. సాతాను కూడా ఈయన దేవుని కుమారుడు అని తెలిసి, దేవుడే అని తెలిసి ఈయన శోధించడానికి వచ్చాడు. నువ్వు దేవుడి కుమారుడు అయితే పైన దూకు, తెలిసి నువ్వు దేవుడి కుమారుడు కదా, నువ్వు అందుకనే కదా వచ్చావు, అందరు రక్షించడానికి వచ్చావు కదా, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఒకసారి ఏం పని చేయాలంటే నన్ను ఆరాధించాలి. అంటే ఇతను డిక్లేర్ ఏం చేస్తానంటే, నువ్వు దేవుడి కుమారుడు, అందుకని అతని దగ్గరకు వచ్చాడు యేసు బ్రదర్. అంటే ఈయన సాక్ష్యం ఏం చెప్తున్నారు? ఈయన దేవుడి కుమారుడు. యోహాన్ చెప్పాడు, తండ్రి చెప్పాడు, పరిశుద్ధాత్మ డిక్లేర్ చేశాడు. సాతానుడు కూడా ఈయన ఎరిగి అందులోంచి బయటికి తీసుకొచ్చేయాలి, దేవుని కుమారుడు ఉండకుండా. ఈయన ఏదైతే కార్యం చేయడానికి వచ్చాడో దేవుడి కుమారుడిగా, ఆ కార్యం చేయకుండా బయటికి తీసుకొచ్చాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశాడు అన్నాడు. అంటే ఈయన మొట్టమొదటిగా సాక్ష్యం ఏంటంటే, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఈయనే భూమి మీదకి వచ్చాడు అని మొదటి సాక్ష్యం, మొట్టమొదటిది. ఇది 3వ అధ్యాయం. అర్థమైంది? 3వ అధ్యాయం ఏమర్థమైంది? సాక్ష్యం. ఈ మా అత్త ఎలా రాస్తున్నాడో చూడండి. ఫస్ట్ ఏమో వంశవాళ్ళు రాసుకొచ్చాడు. చూసారా ఇది కథనం ఎలా ఉందో? ఎందుకు
వీళ్ళు పరిచయం చేయాలి, యూదులు పరిచయం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో యేసుప్రభువుని పరిచయం చేయాలి. అన్ని పరిచయం చేసి బాల్యం గురించి కొద్దిగా రాసుకొచ్చి, ఇప్పుడు అసలు యేసయ్య ఎవరు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుడే. అది ఆయన చెప్పడం అన్నమాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఓ ప్రవక్త చెప్తున్నాడు. బాప్తిస్మ యోహాను అంటే ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త చెప్పిందంతా కూడా దేవుడు చెప్పిందే. దేవుడు చెప్పిన మాటలే ప్రవక్త చెప్తాడు, నిజమైన ప్రవక్త. ఇంకా దేవుడే చెప్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈయన చెప్పిరాడు అన్నాడు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు 4వ సువార్తకు 4వది రాసుకొచ్చాడు. ఏమనంటే ఈయన పరలోక రాజ్యం గురించి ప్రకటించడం మొదలెట్టారు. మొదలెట్టిన దగ్గర నుంచి అనేకులు ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన ఏం చేస్తాడు? వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచేస్తున్నాడు. ఈ స్వస్థత ఎవరు చేస్తారు? స్వస్థత ఏ స్వస్థత చేశాడు? గుడ్డోళ్ళు బాగు చేశాడు, కుంటోళ్ళు బాగు చేశాడు, చచ్చిపోయిన లేవనెత్తాడు, కుష్ఠోళ్ళని గుడ్డు మొత్తానికి ఎవరైతే అంగహీనులు ఉన్నారో అందరినీ బాగు చేశాడు. ఇవన్నీ ఎవరు చేయగలరు? దేవుడే చేస్తాడు. అంటే ఆయన చెప్పిన సాక్ష్యానికి ఈయన చేసిన క్రియలన్నీ కూడా సాక్ష్యం చూపెడుతున్నాయి. ఏమని? ఈయన దేవుడు, ఈయన దేవుని కుమారుడు. ఇది 4వ అధ్యాయం. ఇది ఎలా ప్రకటించబడిందంట? ఇశ్రాయేల్ దేశంలోనే కాదు, ఇతర అన్య దేశాలన్నిటిలో కూడా వెళ్ళిపోయింది, స్ప్రెడ్ అయిపోకుండా వెళ్ళిపోతుంది. ఏమని? ఈయనే దేవుడు అని. ఇప్పుడు మొదలెట్టాడండి. ఏంటి? కొండ మీద ప్రసంగం. ఈయన ప్రసంగం చేయడానికి మొదలెట్టడానికి ఈ కథనాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది కథనం అంటే. ఈయన ప్రసంగం చేయడానికి 5వ అధ్యాయం దగ్గర రావడానికి ఎంత చక్కగా అల్లుకొచ్చాడో చూడండి దాన్ని. ఎందుకంటే ఈ 5వ అధ్యాయంలో చెప్పింది మామూలు విషయాలు కాదు. 5, 6, 7 అధ్యాయాలు చెప్పిన విషయాలు చాలా కట్టుదిట్టమైన విషయాలు. మనం ఎలా చూస్తున్నాం, ఎలా చూడకూడదు, ఏ పని చేస్తున్నాం, ఏది చేయకూడదు, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ప్రవర్తించకూడదు. చెప్పాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా చెప్పినట్టుగా ఇది రాసుకొచ్చాడు. యేసుప్రభు వారు ధర్మశాస్త్రానికి చక్కని రీతిగా ఈయన ఎలాగా తిరిగి చెబుతున్నాడు అన్న విషయాలు రాసుకొచ్చాడు అనమాట. నేను మీతో చెప్పినది ఏమనగా అంటే ఈయన కథనంలో ఎలా రాసుకొచ్చాడు మొత్తం ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వ్యభిచారం చూపుతో చూస్తే, వ్యభిచారం చేస్తే పాపం కాదు, ఫస్ట్ చూస్తేనే పడిపోతున్నావు. నువ్వు సహోదరుని పొడిస్తేనే పాపం కాదు, అక్కడి వరకు వెళ్ళక్కర్లేదు. నువ్వు కోపంగా అతని మీద మాట్లాడితే చాలు. అంటే ఎక్కడ తీసుకెళ్తానంటే యేసుప్రభు వారు ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పాడో దీన్ని అప్పుడు రాంగ్ అర్థం చేస్తున్నారు. అసలైన అర్థం ఏం చెప్పుకొచ్చాడు. ఈ విషయాలు చెప్పడానికి, ఈ విషయాలు అర్థమయ్యేటట్లు తెలియడానికి, ఈయనే దేవుడు అని తెలియడానికి, దేవుడే ఈ మాటలు చెప్పాడు అని తెలియడానికి ఈ కథనాన్ని ఉపయోగించాడు అన్నమాట. అంటే ఎలా రాసుకొచ్చాడు చూడండి. ఇప్పుడు మనం ప్రసంగం చెప్తే ఎలా చెప్తాం? మనం ప్రసంగం చెప్తున్నాం అనుకోండి, కొండ మీద ప్రసంగం చేయడానికి, చెప్పడానికి మత్తయి ఎంత చక్కని రీతిగా ప్లాన్ చేసి, ఆలోచన చేసి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అన్ని క్రోడీకరించి, యేసుప్రభు వారిని పరిచయం చేసి, ఆయన బాల్యం గురించి రాసి, ఆయన సాక్షి గురించి చెప్పి, అప్పుడు చక్కని రీతిగా ప్రసంగాన్ని ప్రజెంట్ చేశాడు. దాని గురించిన కొండ మీద ప్రసంగం అనేకలు ప్రభావితం చేసింది. ఇది ప్రసంగం చేసడం. ఇప్పుడు మనం ప్రసంగాన్ని ప్రిపేర్ అవ్వాలనుకోండి, మనకు వచ్చింది ఏదో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. మత్తయ్య గారు అంత జాగ్రత్త తీసుకున్నారు ప్రసంగం చేయడానికి. మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని మాట మన దగ్గర నుంచి వెళ్తుందంటే ఆయన చెప్పిందే చెప్తున్నామా, నా ఇష్టం వచ్చింది చెప్తున్నానా? నా ఇష్టం వచ్చింది చెప్తే ఎలా ఉంటుంది? ఒళ్ళు రాలబడుతుంది. అక్కడ మన ఇష్టం వచ్చింది చెప్పడానికి కుదరదు. ఆయన చెప్పింది చెప్తేనే దేవుని వాక్యం. కథనం అన్న దాంట్లో కూడా అదే చూసుకున్నాం. ఆయన డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్గా ఏది చెప్పాడో అది చెప్పాలి మనం. ఇండైరెక్ట్గా నా నుంచి చెప్పాలన్నా అనుకో, ఆయన చెప్పిందే నేను వివరించి చెప్పాలంతే, అర్థం మారకూడదు. రెండింటి విషయం ఇది ఒక్కటి తెలిస్తే చాలు, మొత్తం గ్రంథం అర్థం అవుతుంది. అంటే ఒక ప్రసంగాన్ని ప్రజెంట్ చేయడానికి ఎంత జాగ్రత్త తీసుకుని ఈయన చెప్పే విధానం ఉందో మనం కూడా అలా జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయం ఇక్కడ మనకు కూడా తెలుస్తుంది. ఎంత చక్కగా చేసుకొచ్చాము. ఇప్పుడు ఇది చెయ్యాలనుకోండి, మత్తయి సువార్త చేసిందే మనం చెయ్యాలనుకోండి ప్రసంగంలో, మనం కూడా చరిత్ర గురించి తెలిసి ఉండాలి. చరిత్ర గురించి తెలియకుండా ఈ వంశావళంతా రాసేస్తాడా? సంస్కృత పరిస్థితుల గురించి తెలిసి ఉండాలి.
అక్కడ కరెన్సీ గురించి తెలిసి ఉండాలి, డబ్బుల గురించి తెలిసి ఉండాలి, రాజకీయ నాయకుల గురించి తెలిసి ఉండాలి. అప్పటి కాలంలో వాళ్ళు అన్నీ తెలియకుండా ఇప్పుడు గురించి ఇప్పుడే మనం ఫ్రెష్గా చదువుతూ ఇంక నాకు ఏం అక్కర్లేదు, ఇది ఉన్నట్టుగా నేను చదివి చెప్పేస్తాను అంటే మనకి ఏమీ రాదు అందులో. ఎందుకంటే దాని గురించి మనకు పూర్తి అవగాహన లేదు. అసలు లేకుండా ప్రసంగాన్ని పూర్తిగా మనం చెప్పలేం, అర్థం చేసుకోవాలి. చెప్పడం మాట తర్వాత మనకే అర్థం అవుతుంది. అందుకనే ఫెయిల్ జరుగుతాను. కనుక అంత జాగ్రత్తగా ప్రసంగం చేసేటప్పుడు మనం చెప్పాలి, ముందు మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ముందు క్లాసుల్లో మనం నేర్చుకున్నాం, వాక్యాన్ని పఠించడానికి పరిశీలన, వివరణ, అన్వయం, ఈ 3 కావాలి. మనం ముందు పరిశీలనగా చదవాలి, అది ఏముంది, ఎవరికి రాశాడు, ఎలా రాశాడు, ఏవి విషయాలన్నీ. తర్వాత దాని వివరించుకోవాలి మనం. దాని తర్వాత మనం అన్వయించుకోవాలి. తర్వాత ఇతర వ్యక్తులు చెప్పడం. ఈ 4 లేకుండా, ఈ 3 లేకుండా ముందు 4 వ్యక్తి చెప్దామంటే మనకు తెలియదు. చూడండి ఈయన ఎంత టాలెంటెడ్. ఇప్పుడు చూడండి ఒక్కసారి, అసలు మత్తయి అంటే ఎవరు అన్నదాన్ని ముందెళ్ళాం కదా. ఇప్పుడు రాసే విధానం చూడండి, ఇప్పుడు ఎంత టాలెంటెడ్ అతను, ఎలా రాశాడంటారు. ఎంత టాలెంట్ చూసారైనా. వంశావళిలో చరిత్ర తెలుసుకోవడంలో, క్రమ పద్ధతిలో అమర్చడంలో, ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయడంలో, యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన చెప్పిన విషయాలు నిజానికి ఎన్నో సంవత్సరాలు రాశాడు అంటున్నాం. ఇది అంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి? 30 సంవత్సరాలు అయిపోయింది. అంటే 30 సంవత్సరాల క్రితం ఉన్న మెసేజ్లు ఇప్పుడు రాసుకొచ్చాడు. దాని గురించి తెలుసుకోవడం ఎప్పుడు రాశాడు అనేది. 30 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు ఇప్పుడు రాసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు చూడండి, పోయిన నెలలో మనం చదివిన వాక్యాలు, మనం విన్న వాక్యాలు, ఇప్పుడు మనకి ఏంటి పరిస్థితి? మనకి ఎలా పనిచేస్తుంది మైండ్? అంటే దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నాం? ఇంట్రెస్ట్. చిన్నప్పుడు బామ్మ చెప్పిన కథలు, అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన కథలు మర్చిపోం. ఎందుకు? ఆసక్తి, ఇంట్రెస్ట్, లక్ష్యం ఇవన్నీ ఉన్నాయి దాని మీద. మరి ఇది మర్చిపోతున్నామంటే ఈయన ఎలా గుర్తెట్టుకున్నాడు? మరి 30 సంవత్సరాల క్రితం అయినవి. అంత ఇంట్రెస్ట్ మనకి ఉండాలి. లక్ష్యం, ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు రాసిన ప్రతి భాగాన్ని గుర్తించుకుని మనకు ఇప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి, మనకి ఎలా చెప్తే అర్థం. తన శ్రోతలు మత్తయికి ఎవరు రాశాడో వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఎలాగ అర్థమయ్యేటట్లు చెప్పాడు. మనకు కూడా అర్థమవుతుంది చక్కని రీతిగానే. ఏమీ తెలియకుండా మనం చెప్పడానికి తయారైపోతున్నాం అనుకోండి, విన్నవాడు కూడా రాంగ్ అర్థం చేసుకుంటారు మళ్ళీ. దాన్ని డౌట్స్ అని ఉంటే చెప్పండి. ఎంతమందికి అర్థమైందో లేదా అర్థం అవడానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయో. ఇదొక్క భాగం అర్థమైతే మొత్తం 5 భాగాలు మనకు అర్థమవుతాయి. తర్వాత బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చక్కటి రీతిగా మనం చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి డౌట్స్. అర్థమైందా లేదు? ఇంతకీ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ప్రసంగాలు మనం చెప్పినవి పక్కన మనం విన్నాయి కూడా ఎలా ఉన్నాయి చూడండి. దేని బేస్ మీద ఉన్నాయి, దేని ఆలోచన చెప్తున్నారు. అంటే ఉన్న వాక్యంలో మన అభిప్రాయాలు మనవి అందరూ చూపించకూడదు. మనం తీసుకుని అందరూ పెట్టేయకూడదు కిచిడీలాగా, మిక్స్డ్ కర్రీలాగా. అందులో ఏముందో అదే చెప్పాలి. అసలు ఏం చెప్పమన్నాడు అదే చెప్పాలి. మనం ఇష్టం వచ్చింది చెప్పడానికి మనం ఎవడమండి అసలునే. దేవుని వాక్యాన్ని చెప్పేసి మన దేవుని వాక్యాన్ని చేతితో పట్టుకుని మన ఇష్టం వచ్చిందంతా ఇందులోకి చూపిందామా? ఒక మినిస్టర్ గారో లేకపోతే ఒక కలెక్టర్ గారో ఏదైనా పని చెప్పి ఒక లెటర్ ఇచ్చి దీన్ని చదివి చెప్పండి అన్నాడు అనుకోండి, అందరికి అర్థమయ్యే విడమ చెప్పండి అన్నాడు అనుకోండి, మనం దాన్ని తీసుకొచ్చి అందులో అన్నీ మన ఇష్టం వచ్చినాయి అన్నీ చేసి చెప్పామనుకోండి, ఏం చేస్తాడు కలెక్టర్ అని లేకపోతే మినిస్టర్ కానీ ఏం చేస్తారు? నిజంగా జాబ్లో ఉన్నవాడిని అయితే సస్పెండ్ చేస్తాడు. లేకపోతే రాంగ్ అని మాట్లాడాడు అనుకో, వెంటనే వాళ్ళని అరెస్ట్ కూడా చేయిస్తాడు, పనిష్మెంట్ కూడా ఇస్తాడు. మనకి ఏంటంటే ఇప్పుడు వెంటనే రావట్లేదు, ఏమీ వెంటనే పనిష్మెంట్లు రావట్లేదు కదా. కానీ ఉన్నదే, టైం ఉంది, ఇస్తారు. ప్రతి ఒక్కరికి తన పనిని బట్టి ప్రతిఫలం ఉంది, ఇస్తారు ప్రతి ఒక్కరు. ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం చదివేటప్పుడు
మనం స్టడీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇతరులు వింటున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని తప్పుడు సమాచారాలు, తప్పుడు బోధలు వాటి గురించి కూడా ఈ పేదరు గారు గ్రంథమే రాసేసాడు పత్రికలో, 2వ పత్రిక అంతా. తప్పుడు బోధకులు అంటే వాళ్ళ ఇష్టం, దీనికి సంబంధం లేదు, ఆయన చెప్పిన దానికి సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినా చెప్పడం. అదండి. డౌట్స్ ఏమంటే చెప్పండి. అదండి కథనంలో ఉన్న భాగం. ఇప్పుడు ఫ్రీగా అర్థమవుతుంది మీకు చదివినప్పుడు. అర్థమవుతుంటారా? మీ అందరికీ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, తలాంతలు ఇచ్చాడు, చక్కని అర్థం చేసుకునే శక్తి ఇచ్చాడు. ముఖ్యంగా ఏంటంటే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. మనకు అర్థం అవ్వలేదనుకోండి అంటే అడిగడమే, డాడీ నాకు అర్థం అవుతలేదు, పరిశుద్ధాత్మ నాకు అర్థం అవుతలేదు చెప్పండి అంటే, రాయించింది ఆయనే కదా, ఆయనే దగ్గర కూర్చొని చెప్తాడు అంటున్నాను. చెప్తాడు ఆయన, ఎందుకంటే ఆయన సంగతులు ఆయన చెప్తాను అంటున్నాడు. ఆయన అడిగిన వాళ్ళకి ఎవరికి వదిలేడంట, ఖచ్చితంగా చెప్తాడు ఆయన. అదండి కొండ మీద ప్రసంగం గురించిన విషయాలు. తర్వాత 2వ భాగం అలాగే చూస్తే 8 నుంచి 10 అధ్యాయం వరకు. దాంట్లో ఉన్న కథనం ఏంటంటే 8 నుంచి 2 ఒక్కసారి చదువుదాం. మొదటి చదివేశాం కదా, 2వ భాగం ఉంది కదా, అక్కడ చదువుదాం ఒకసారి. 11 పేజీ. చదవండి బాగా చదివేవాళ్ళ వరకు. 2వ భాగం కథనం 8వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉంది కదా. ఈ కథనంలో ప్రభు అయిన యేసు చదివేవాళ్ళు దగ్గరగా గట్టిగా స్పష్టంగా అందరికి అర్థమయ్యేలా చదవండి, రికార్డ్ కూడా అవుతుంది కదా. చదువు. ఈ కథనంతో ప్రభు అయిన యేసు ప్రజల మధ్య సేవ చేయుటకు కొండ దిగి వచ్చెను. ఆయనకు గల స్వస్థత చేయగలిగిన శక్తిని, ప్రకృతి మీద తనకు గల అధికారాన్ని, ఇంకా దెయ్యములపై గల అధికారాన్ని చూపించెను. అనేకమైన అద్భుతాలు చూసిన జనులు ఆయనను మెస్సయ్యగా గుర్తించగలరు. ప్రభువైన యేసు కుష్ఠరోగిని స్వస్థపరిచారు, గుడ్డివానికి చూపునిచ్చారు, మూగవానికి మాటనిచ్చారు, చనిపోయిన బాలికను తిరిగి బ్రతికించారు. ఊహించిన వ్యక్తి నుండి గొప్ప విశ్వాసాన్ని చూసి ప్రభువైన యేసు ఎంతో ఆశ్చర్యపోయారు. ఒక రోమా శతాధిపతే అతడు. అయితే ఆయన ఈ అవకాశాన్ని యూదుల్ని హెచ్చరించడానికి ఉపయోగించుకున్నాడు. వారి యొక్క అవిశ్వాసము వారిని దేవుని రాజ్యానికి దూరం చూసిస్తుందని హెచ్చరించారు. అప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను ప్రార్థించమని నియమించారు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పారు. ఈ 10వ అధ్యాయంలో శిష్యుల్ని శిష్యరికానికి పంపించడానికి, అయితే శిష్యుడు చెల్లించవలసిన మూల్యం, లేదా శిష్యుడుగా ఉన్న వ్యక్తి, ఆయన విశ్వసించే వ్యక్తి ఏమేం పనులు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు తెలియపరచడానికి ఈయన ఏం చేశాడు అని చూపించాడు ముందు. అంటే 10వ అధ్యాయంలో శిష్యులుగా వాళ్ళు 12 మందిని ఏర్పరచుకుని వాళ్ళకి పని అప్ చెప్పి చెయ్యించే అంశం వీళ్ళకి చెప్పడానికి మత్తయి ఎంచుకున్న భాగం ఏంటంటే, ముందు 8-9 అధ్యాయంలో చెప్పబడిన విషయాలు ఏంటంటే, వాళ్ళని స్వస్థపరచడం, అనేకులను స్వస్థపరచడం, రోగుల్ని అద్భుతాలు చేయడం, లేకపోతే ఇవన్నీ చేయడం ద్వారా ఈయనే మెస్సయ్య అని అందరూ గుర్తించారు. అంటే ఈయనే దేవుడు, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అని చెప్పి ఇప్పుడు ఈయన వెంబడించే వాళ్ళు ఆయన వైపు తిప్పడానికి 10వ అధ్యాయంలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం దీన్ని ఒకసారి. ఎనిమిదో అధ్యాయం స్టార్టింగ్ చూడండి ఆయన ఒకసారి. రోగులను స్వస్థపరిచి 8వ అధ్యాయం స్టార్టింగ్. మత్తయి ఆయన సువార్త. కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయన వెంబడించింది. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చాలు. ఈ 8-9 అధ్యాయాల్లో ఆయన చేసిన అద్భుతాలన్నీ కనబడతాయి. ఆయన ఏమైనా స్వస్థపరిచాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, రకరకాల అనారోగ్యం ఉన్న వాళ్ళు స్వస్థపరిచాడు, లేదా చచ్చిపోయిన లేవనెత్తాడు, ఇవన్నీ కూడా కనబడుతుంటాం అద్భుతాలన్నీ 8-9 అధ్యాయాలు. ఈ 10వ అధ్యాయంలో స్టార్టింగ్ చూడండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇప్పుడు ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు.
ఈ 8-9 అధ్యాయాల్లో చూసిన కథనం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి ఏదైతే సాక్ష్యం చెప్పాలనుకున్నాడో ఆయన చేసిన అద్భుతాలే ఆయన సాక్ష్యం చెప్తున్నాయి. అందరూ చూసిన వాళ్ళు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఈయనే దేవుని కుమారుడు, ఈయనే దేవుడు అని చెప్పి నమ్మారు వచ్చిన వాళ్ళు అందరూ. ఎందుకంటే ఇలాంటి కార్యాలు ఎవరూ చేయరు అని చెప్పేసి చెప్పడం అన్నమాట. 10వ అధ్యాయం దగ్గరకు వచ్చినడికి ఈయన మెసేజ్ ఇస్తున్నాడు ఏంటంటే, నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? శిష్యుడిగా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ క్రియలు చెయ్యాలి. నిన్ను ఎక్కడంటే మీ గొర్రెలను తీసుకెళ్ళి తోడేళ్ళ మధ్యకి పంపిస్తున్నాను, లేకపోతే ఏదైనా చాలా విషయాలు ఉంటాయి చూడండి. 16 నుంచి 16 మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనైన యుండుడి. మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో చాలు. ఇప్పుడు శిష్యుడిగా ఉండాలి, లేకపోతే శిష్యుడిగా ఉన్నవారికి గొప్ప ఆధిక్యతనిచ్చి వాళ్ళకి కూడా స్వస్థపరిచే శక్తినిచ్చి బలాన్నిచ్చి అన్నిచ్చి ఈయన పంపిస్తూ చెప్తున్నాడంటే, శిష్యులకి ఇవ్వాల్సిన వెల మీరు చెల్లించవలసి ఉంది. అంటే నిన్ను పూర్తి మనసుతో నేను ప్రేమించాలి, నేను చెప్పిన మాట వినాలి. అలా ఇంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. మీకు ఏ సమయంలో ఎలా ఉన్నా సరే నేను మీకు సహాయం చేస్తాను, మీకు తోడుకుంటాను అని చెప్పుతూ ఇచ్చిన వర్తమానానికి లేకపోతే శిష్యులను సిద్ధపాటు చేయడానికి ముందు 8-9 అధ్యాయాలు సిద్ధపాటు అనమాట, కథనం అనమాట. అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శిష్యులుగా చేయడానికి ముందుగా వీళ్ళు సిద్ధపాటు చేయడానికి 8-9 అధ్యాయాలు వాడుకుంటే 10వ అధ్యాయంలో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, మనకి ఇచ్చినటువంటి అధికారాలు, శక్తి అన్నీ చూపించి శిష్యులు చెల్లించవలసిన మూల్యం చెప్తున్నాడు. అలా చెల్లించడం వల్ల దేవుని బిడ్డలుగా ఉంటాం, రాజ్య సువార్త ప్రకటిస్తాం. అంతేకాదు దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేస్తాడు. అంతేకాదు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మనకి ఆయనతో పాటు ఈ 12 మంది శిష్యుల గురించి చెప్పడం, ఆయన సింహాసనాల మీద ఆసీనుడయ్యి అందరికి కూడా తీర్పు ఇచ్చేవారు, అంటే గొప్ప స్థితిలో ఉంటారు, మిమ్మల్ని ఏమి విడిచిపెట్టను అని చెప్పడం అన్నమాట. ఇది రెండో కథనం. అలాగే 3, 4, 5 కథనాలు ఇవి కూడా మనం జాగ్రత్తగా మనం చదువుకుంటూ మనం ఆలోచించుకుంటుంటే కనుక ఈ గ్రంథంలో ఏముందో ఆ విషయాలు మనకు తెలిస్తే, ఈ సువార్థికుడు ఎలా రాశాడు, ఎలా ప్రజెంట్ చేశాడు, ఎందుకు రాశాడు, ఎవరికి రాశాడు, ఆయన ఫలితాలు ఏం కోరుకుంటున్నాడు అన్న విషయాలు కూడా మనం నేర్చుకుంటూ ఆ థాట్ మీద అలాంటి దాని మీద మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈయన క్రీస్తు, ఈయనే దేవుడు అని చెప్పుతూ ఈ పని మనకు అప్పచెప్పాడు. ఈ ప్రణాళిక విమోచన ప్రణాళిక మనకు అప్పచెప్పాడు. మన ద్వారా ఇప్పుడు ఇతర వ్యక్తులు సువార్త వెళ్ళాలి, ఈ సువార్త మీకు తెలియపరిచాను. ఇది నేర్చుకోవడం వల్ల క్రీస్తులోనికి మీరు కూడా మారాలి, పరలోక రాజ్య వారసులుగా మారాలి. లాస్ట్లో చెప్తాడు కనుక మీకు అధికారం ఇచ్చాను, అధికారంతో మిమ్మల్ని నడిపిస్తానని చెప్పడం అనమాట ఈ యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇది మత్తయి సువార్త లేకపోతే మిగతా సువార్తల యొక్క ధ్యానించే విధానం. డౌట్స్ అని ఉంటాడు, చిన్న బ్రేక్ ఇస్తాను.